మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం అనే అంశం 21వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు అంశం ఏంటి అంటే ధవళ సింహాసన తీర్పు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథంలో 20వ అధ్యాయంలో 11 నుంచి 15 వరకు, ఇంకా అలాగే 20, 21 అధ్యాయాలు కూడా ధ్యానించుకుందామండి. నిన్న మొన్న కూడా యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ, మొన్ననేమో రహస్య రాకడ, నిన్న బహిరంగ రాకడ ధ్యానించుకున్నాం కదా. రహస్య రాకడ ఏంటంటే యేసు ప్రభు మేఘాల్లోకి వస్తారండి. అప్పుడు వధువు సంఘం ఎత్తబడుతుందన్నమాట. దీన్ని ర్యాప్చర్, ఎత్తబడుట అంటారు. అక్కడ వధువు అయిన మనకి యేసు ప్రభుతో వివాహం జరుగుతుందన్నమాట. అది 1 తెస్సలోనిక 4:16, అలాగే 1 కొరింథీ 15:51 ముఖ్యంగా మనం చూసామన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం, 10 మంది కన్యకల్లో మరి బుద్ధిగల కన్యకలు ఎవరైతే దీపము నూనె అంటే వాక్యము ప్రేమ కలిగి ఉన్నారో వాళ్ళు మరి ఆ వివాహ విందులో పాల్గొంటారనమాట. అక్కడ 7 సంవత్సరాలు యేసు ప్రభుతో వధువు సంఘం ఉంటుంది. అప్పుడు భూమి మీద అంత్యక్రీస్తు పరిపాలన ఉంటుందండి. అది ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో రాయబడి ఉందన్నమాట. అక్కడ అంత్యక్రీస్తు అంటే సాతాన్ పుత్రుడు, తర్వాత అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్, వీళ్ళిద్దరూ కూడా 7 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఇంకా అది చాలా భయంకరంగా ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలు మోసగాడు అన్ని అద్భుతాలు చేసినట్టుగా ఉంటాడు. కానీ చివరి 3.5 సంవత్సరాల్లో చాలా శ్రమలు. మరి ఒక ముద్ర 666 666 ఆ ముద్ర వేయించుకుంటేనే తప్ప ఎవరు ఏమి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఉండదు. అది ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ. అయితే అది ఇంకా అంతేకాకుండా తనని ఆరాధించాలి అని కూడా ఆ దుష్టుడు అంటే యాంటీక్రైస్ట్ బలవంతం చేస్తాడనమాట. ఆ తర్వాత 7 సంవత్సరాలు యేసు ప్రభుతో మనం మేఘాల్లో ఉంటాం కదండి. అక్కడ మనందరికీ కూడా ఇప్పుడు మనం ఎంత నమ్మకంగా మన పని చేస్తున్నామో, అందరికీ ఒక్కొక్క పని ఇచ్చారు కదండి. యేసు ప్రభు శిరస్సు, మనం శరీరం. ఎఫెసీ గ్రంథం అదే చెప్తుంది అనమాట. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనమాట. ఈ బాడీలో బ్రెయిన్కి ఒక పని ఉంది, హార్ట్కి ఒక పని, లంగ్స్, కిడ్నీస్, చేతులు, మళ్ళీ చేతిలో కూడా ఒక్కొక్క వేలికి ఒక్కొక్క పని ఉంది. ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే బాబు షూటింగ్ చేస్తూ ఉన్నాడు, ఇంకొకరు ఎడిటింగ్ చేస్తారు, ఇంకొకరు అప్లోడ్ చేస్తారు. మాలో ఎవ్వరు గొప్ప కాదు, ఎందుకంటే నేను కనబడుతున్నానని. కానీ ఎవరు ఎంత నమ్మకంగా పనిచేశారు అనేది ముఖ్యమైనది అనమాట. ఇప్పుడు హార్ట్ ఉంది అంటే ఇవి లేకపోతే హార్ట్ ఎందుకండి? అన్నీ కలిసి ఐక్యమత్యంగా పనిచేయాలన్నమాట. అది సంఘం అంటే, క్రీస్తు సంఘం అలా ఐక్యత కలిగి పనిచేయాలన్నమాట. సో ఎవరు ఇప్పుడు దేవుడిచ్చిన పనిని, మీరు ఒక భర్త కావచ్చు, మరి నమ్మకంగా పనిచేయాలి కదండి. జోజప్ప గారు మరి కష్టపడి వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటారు. అంతేకాకుండా దేవుడు ఎలా మాట్లాడితే దేవుని చిత్తం చేశాడు, అది ముఖ్యమైనది. ఇంటి యజమానుడు దేవుని చిత్తం చేస్తే వెనకాల ఆయన భార్య పిల్లలు కూడా దేవుని చిత్తం చేస్తారనమాట. అలా దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చారో అది చేసినప్పుడు ఈ చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉంటే అప్పుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు వస్తాం. అప్పుడు మనకి గొప్ప గొప్ప పనులు ఇస్తారనమాట. ఆది కాండంలో యోసేపు పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడండి. అప్పుడు దేవుడు ఏం చేశారు,
ఆయనని ఐగుప్తుకి గవర్నర్ చేశాడు. కానీ అలా దేవుని చిత్తం జరగకుండా సైతాన్ ఎన్ని ప్లాన్స్ చేస్తాడండి. వాళ్ళ అన్నయ్యలు అమ్మేస్తారు. ఆ తర్వాత మరి పోతిఫర్ భార్య శోధించి పాపం చేయనందుకు ఆయన మీద అబద్ధాలు నేరాలు మోపి జైల్లో పెట్టిస్తుంది. ఎన్ని ప్లాన్స్ చేసిన సైతాను యేసు ప్రభు లేదా పరలోక తండ్రి వాడి ప్లాన్స్ అన్నీ లయం చేసి ఆయన చిత్తాన్ని జరిగించుకుంటాడనమాట. దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళకి అన్నీ మంచి జరుగుతాయండి. శ్రమలు వస్తాయి తప్పకుండా, కానీ అన్నీ మంచి జరుగుతాయి అన్నమాట. అందుకే రోమా 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా అది చదవాలి. ఆయన చిత్తము చేయు వారికి అన్నీయు మంచికే జరుగునట్లుగా ఆయన చేస్తాడు. శ్రమలు మాత్రం తప్పకుండా అసలు శ్రమలు ఉన్నవాళ్ళే చాలా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతారండి. దావీదు, యోసేపు శ్రమలు ఎందుకంటే బంగారాన్ని అగ్నిలో కాల్చి శుద్ధి చేసి అప్పుడు దేవుడు తన చేతిలో ఒక కిరీటంలాగా వాడుకుంటాడనమాట. కనుక శ్రమల ద్వారా వెళ్ళడం అనేది చాలా మంచిదండి. మనం ఇంకా దేవునికి దగ్గరై దేవునికి లోబడి ఉండడం మనం నేర్చుకుంటాం అన్నమాట. ఆ తర్వాత భూమి మీదకి యేసు ప్రభు వస్తారు కదండి. వచ్చినప్పుడు ఆయన 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆయన పరిపాలనలో అందరికీ ఆరోగ్యం అండి, అసూయ ఉండదు, ధనాశ ఉండదు, అందరూ నీతిగా అలా ఉంటారు. ఆ యేసుప్రభు పరిపాలన ఎలా ఉంటుంది అంటే యెషయా గ్రంథం 65లో 17వ వచనం నుండి ఉంటుందన్నమాట 25 వరకు. ఆయన పరిపాలనలో అందరూ కూడా శాంతి సమాధానాలతో జీవిస్తారు. ఇంకా ఒకరికి అప్పు బాధలు, ఇప్పట్లాగా పోట్లాటలు, కోర్టు కేసులు, అనారోగ్యము, ఒకరు చాలా ధనికులు, ఒకరు చాలా పేదవాళ్ళు. యేసు ప్రభు పరిపాలనలో అలా ఉండదండి. అందరికీ ఇండ్లు ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అందరినీ సమానంగా చూస్తారనమాట. మనం ఇప్పుడు ఊహించుకోలేం, ఎందుకంటే ఇది సైతాన్ రాజ్యం కదా. ఒకరు చాలా ధనికులైతే ప్రక్కనే ఒక చిన్న గుడిసెలో ఇంకొకరు ఉంటారు. అలా ఎన్ని అవినీతి పనులు, అనారోగ్యాలు, దోపిడీలు ఇవన్నీ దేవుని రాజ్యంలో ఉండవండి. దేవుని రాజ్యంలో యేసుప్రభు పాలనలో ఎలా ఉంటుందంటే దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషం. అందరూ నీతిగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ కూడా ఆనందంగా జీవిస్తారనమాట. శాంతి, నీతి, శాంతి, సంతోషం. అందుకే గొర్రెపిల్ల తోడేలు కలిసి జీవిస్తాయి. పసిపిల్లవాడు కూడా పుట్టలో వేలు పెడతాడంట, ఏం కాదంట, అంటే పాము కరవదనమాట. ఇంకా అప్పుడు యేసుప్రభు పాలనలో పాములలో కూడా విషం ఉండదన్నమాట. తోడేళ్ళు గొర్రెల్ని తినడం అట్లా ఉండదు. ఇలా సడన్గా యాక్సిడెంట్స్, డెత్, లేకపోతే అనారోగ్యం వచ్చి చనిపోవడం, ఈ విడాకులు ఇవేమి ఉండవు. నిండు 100 ఏళ్ళు జీవిస్తారంటండి. ఆ యేసుప్రభు పాలన అన్నమాట, 1000 ఏళ్ల పాలన. ఆ పాలనలో మనం కూడా ఆయనతో కలిసి పరిపాలిస్తామన్నమాట. మనమందరము దేవుడు నాటిన నీతి వృక్షాలండి, నీతి ఫలాల్ని ఫలిస్తున్నాం కనుక మనం కూడా ఆయనతో కలిసి పరిపాలిస్తాం. నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నేను నిన్న ఒక బుక్ చదువుతూ ఉన్నానండి. పరలోకానికి వెళ్తారనమాట. 2008లో అమెరికాలో ఉన్నటువంటి ఒక 7 యవనస్తులు, వాళ్ళకి ప్రభు నరకాన్ని చూపిస్తారు, పరలోకాన్ని కూడా చూపిస్తారనమాట. అవి మీరు రాయండి అని చెప్తే వాళ్ళు రాస్తారనమాట. అయితే ఇంతకుముందు ఆ బుక్కులు ఎలా ఉండేవంటే 2008, ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. నరకానికి పిక్నిక్, పరలోకానికి పిక్నిక్ అని ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి ఏది గమ్యము అని రాశారనమాట హెడ్డింగ్తో. కానీ బాగుంది, కొంచెం కొంచెం నేను చూస్తూ ఉన్నాను అనమాట. పరలోకం ఎలా ఉంటుంది అది రాస్తారు, నరకం ఎలా ఉంటుంది అది కూడా రాస్తారనమాట. అయితే పరలోకంలో చిన్న పిల్లలండి, చాలామంది చిన్న పిల్లలు ఉన్నారంట. అప్పుడు యేసుప్రభు వెళ్ళగానే యేసుప్రభు దగ్గరికి వస్తే వాళ్ళు ముద్దు పెట్టుకొని యేసుప్రభుని
ప్రభు వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారంట. అక్కడ ఏంజిల్స్, దేవదూతలు వీళ్ళకి బైబిల్ గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నారంట. ఇంకా కొంతమంది ఏమో పాటలు నేర్పిస్తూ ఉన్నారంట. అలా 1000 ఏళ్ల పాలన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తారంటే అందరికీ తీర్పు తీరుస్తారండి. మీరు విశ్వాస సంగ్రహం చెప్పేటప్పుడు చాలా ధ్యానంతో చెప్పాలన్నమాట. ఎవరిని నేను విశ్వసిస్తున్నాను? పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్త, పాత నిబంధన అంతా సృష్టికర్త అంటే పరలోక తండ్రి. విశ్వసిస్తున్నానంటే అర్థం ఏంటంటే ఆయన బోధించిందంతా నేను విధేయిస్తున్నాను అని. లేకపోతే ప్రతిరోజు అబద్ధం చెప్పినట్లు అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మరియ తల్లికి పుట్టి సిలువ వేయబడి మరణించి పునరుత్థానుడై లేచిన యేసు ప్రభుని విశ్వసిస్తున్నా అంటే ఆయన బోధించిన 4 సువార్తల్లో ప్రతి వాక్యాన్ని నేను విధేయిస్తాను అని ఒప్పుకుంటున్నాను. తర్వాత పరిశుద్ధాత్మని విశ్వసిస్తున్నాను అంటే పరిశుద్ధాత్మ అపోస్తల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చెప్పింది నేను విధేయిస్తున్నాను అని చెప్తున్నారనమాట. మీరు నోటితో ఏది చెప్తారో అది మీరు ఒప్పుకుంటున్నారు, దాన్ని పాటించాలన్నమాట. ఇంకా ఆ తర్వాత పునరుత్థానాన్ని విశ్వసిస్తున్నాను అంటే శరీరం యొక్క ఉత్థానము. ఆ తర్వాత పునీతుల సంబంధ ప్రయోజనం అంటే వాళ్ళు మనతో ఉంటారండి. పునీతులు, మీరు యేసు ప్రభుని మీ హృదయంలో కలిగి ఉన్నారనుకోండి, ప్రభు ఉన్న చోట పరలోకంలో ఎవరుంటారు? దేవదూతలు, పునీతులు ఉంటారు కదా. సో ఇప్పుడు నాలో ప్రభు ఉన్నారంటే నా ఇంట్లో ఇక్కడంతా దేవదూతలు, మరియ తల్లి, జోజప్ప గారు, పాద్రి పియో గారు, నేను వీళ్ళని రాత్రి రోజు అడుగుతాను నాతో ఉండండి అని. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు, షౌరి వారు, వీళ్ళందరూ మరి ఆత్మలో నేను వాళ్ళతో ఐ విల్ హ్యావ్ కమ్యూనియన్ విత్ దెమ్ అన్నమాట. తర్వాత నిత్య జీవాన్ని విశ్వసిస్తున్నాను. ఇవన్నీ చెప్పి ఇంకా ఏమంటామంటే ఆయన వస్తారు కదా యేసు ప్రభు. ఎందుకు వస్తారు? మృతులకు, చనిపోయిన వాళ్ళకి, జీవించే వాళ్ళకి తీర్పు తీర్చుటకు వస్తారు. మొదటిసారి మన కొరకు సిలువలో మరణించడానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. రెండోసారి యూదా గోత్రపు సింహం, ప్రకటన 5వ అధ్యాయంలో 5వ వచనం ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, యూదా గోత్రపు సింహం గర్జన చేస్తారనమాట. తీర్పు తీర్చడానికి వస్తారండి ఆయన. అప్పుడు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇదే ఈరోజు మన టాపిక్ అన్నమాట. ఆయన సింహాసనాసీనుడైనప్పుడు అప్పుడు అందరూ కూడా ఆయన ఎదుట ఉంటారంటండి. అన్ని జాతులు అంటే అన్ని దేశాల వాళ్ళు, ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట ఉంటారంట. అప్పుడు ఆయన ఒక్కొక్కరికి తీర్పు ఎలా తీరుస్తారంటే దేవదూతలు గ్రంథాలని విప్పుతారు. పరలోకంలో నాకు ఒక దేవదూత ఉంటారండి, ఇక్కడ కూడా ఒక దేవదూత నన్ను కాపాడుతారు. పరలోకంలో దేవదూత ఏంటంటే డేట్ వేసి ఈరోజు 13th ఫిబ్రవరి. సో ఈరోజు నేను చేసే పనులన్నీ రాస్తారనమాట. ఏ పనులు రాస్తారనంటే నేను చేసినటువంటి మంచి పనులు అన్నమాట, అలాగే నేను చేసిన తప్పులు కూడా. కానీ ఏ రోజుకు ఆ రోజు మనం యేసు రక్తంలో కడుక్కోవాలి. ప్రభా, నేను ఈ పాపం చేశాను, తొందరపడి మాట్లాడాను, కోపంతో అరిచాను, నన్ను మన్నించండి ప్రభా, నీ రక్తంలో కడగండి, మన్నించబడుతుంది. ఈరోజు నేనేం చేశాను? మనం చేసిన మంచి పనులు డేట్ వైజు పరలోకంలో ఒక దూత రాస్తారనమాట. ఆ తర్వాత మన పాపాలు కూడా ఒకవైపు పాపాలు ఉంటాయన్నమాట. అందుకనే మన పాపాలు మనం 10 ఆజ్ఞలు పాటించాలండి. యేసు ప్రభు అష్టభాగ్యాలు మత్తయి 5, 6, 7 పాటించాలి. అయినా కూడా పాపం చేయొద్దు అనుకున్నా కొన్నిసార్లు మనం చేస్తాం, నేను కూడా చేస్తాను. అప్పుడు వెంటనే మన్నించమని యేసు ప్రభుని అడగాలన్నమాట. సో అందరి గ్రంథాలు విప్పబడతాయి. ఎవరి దూత వాళ్ళ గ్రంథం విప్పుతాడనమాట. అప్పుడు ఆ గ్రంథంలో మన మంచి పనులే ఉండాలండి. అప్పుడు మనకి తీర్పు జరుగుతుంది అందరికీ. అంటే క్రైస్తవులకే కాదండి, యాక్చువల్గా క్రైస్తవులకి 2 కొరింథీ 5:10 మనం మరణించిన తర్వాత వెంటనే జరుగుతుంది. ఇది ఏంటంటే అందరికీ, ఇంకా అన్యులు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి, అప్పటి నుంచి ఆది నుంచి ఇప్పటి వరకు అన్నమాట తీర్పు జరుగుతుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే గ్రంథాలు విప్పబడతాయి, అందున్నవి చదువుతారు, అప్పుడు తీర్పు అన్నమాట. అప్పుడు ఆ తీర్పు తరువాత కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలు అంటారు కదండి.
ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో లేవో, ఈరోజు టైటిల్ జీవగ్రంథం అని ఇవ్వనా ప్రభా అని అది కూడా అడుగుతూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా పరలోకంలో జీవగ్రంథం ఉంటుందండి. ఆ జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఎవరి పేర్లు ఈ జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్ళందరూ కూడా ఈ తీర్పు తర్వాత వాళ్ళందరూ అగ్నిగుండంలోనికి, గంధకయుక్తమైన అగ్నిగుండంలోనికి నెట్టివేయబడ్డారు. దానిని రెండవ మరణం అంటారన్నమాట. ఆత్మ నరకంలోకి వెళ్ళి కాలడాన్ని రెండవ మరణం అంటారు. మరి మొదటి మరణం ఏంటి? ఆత్మ ఇప్పుడు నా శరీరంలో ఉంది, నా ఆత్మ ఒకరోజు ఈ శరీరం నుంచి బయటకు వస్తుంది, అప్పుడు దాన్ని మొదటి మరణం అంటారు. సెపరేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఫ్రమ్ ద బాడీ. ఆత్మ శరీరం నుంచి వేరు కావడాన్ని మొదటి మరణం అంటారు. అది అందరికీ జరుగుతుంది. ఒకవేళ నా ఆత్మ పాపంలోనే యేసు రక్తంలో కడగబడకుండా, పశ్చాత్తాపడకుండా నా పాపాలకి నేను పాపంలో మరణించినప్పుడు, అప్పుడు తీర్పు తర్వాత నా ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుందండి. కానీ నేను యేసు రక్తంలో కడగబడి 90 ఏళ్ళు నన్ను కడిగారు యేసు ప్రభు. కడిగిన తర్వాత అప్పుడు 10 ఆజ్ఞలు, తర్వాత బైబిల్ చదువుతూ ఒక్కొక్కటి, మరి మత్తయి సువార్తలు, అష్టభాగ్యాలు అన్నీ కూడా ఇలా పాటించాలని పరిశుద్ధాత్మ నాలో నివసిస్తూ నన్ను నడిపిస్తున్నారు. అయినా కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను నేను. అప్పుడు ఎప్పటికప్పుడు ఆ పాపాలు ఒప్పుకొని కడుక్కుంటున్నాను అనమాట. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తామన్నమాట. ఏ రోజైతే మనం పరిశుద్ధాత్మని పొంది మరల జన్మించుట అంటారు, పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడుక్కొని వాక్యం ప్రకారం జీవిస్తామో అప్పుడే బార్న్ అగైన్, ఎప్పుడో తిరిగి జన్మించుట, అప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయండి. రాయబడిన తర్వాత కూడా మళ్ళా వెనక్కి వెళ్ళి పాపపు జీవితంలోనికి వెళ్తే మళ్ళీ పేర్లు స్ట్రైక్ ఆఫ్ తీసేస్తారనమాట. స్కూల్లో కూడా కొన్నిసార్లు పిల్లల పేర్లు కొట్టేస్తారండి కొన్ని రీజన్స్ని బట్టి అనమాట. అలాగే ఆటల పోటీల్లో కూడా చూడండి, కొన్నిసార్లు దగ్గర వరకు వచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిపోతారని చెప్తారు కదా వాళ్ళు. క్రికెట్ అప్పుడు కూడా చెప్తుంటారు, ఇంకా వేరే కూడా అథ్లెట్స్ కూడా. అంటే చివరి వరకు వచ్చేసింది, జస్ట్ అక్కడికి వెళ్ళేసరికి ఒక మిస్టేక్, లైన్ ప్రక్కకి వెళ్ళిపోయింది అని. అందుకే ఇప్పుడు నేను సేవ చేస్తూ ఉన్నా, చివరిలో దారి తప్పాను అనుకోండి పేరు ఉండదన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ధవళ సింహాసన తీర్పు తరువాత ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉండవో వాళ్ళు అగ్నిగుండంలోనికి నెట్టివేయబడతారు. అయితే ఈ జీవగ్రంథం అనే మాట ఎక్కడెక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటే నాకైతే 3 చోట్ల దొరికిందండి. ఇప్పుడు ప్రకటన 20:15, ఆ తర్వాత ప్రకటన 21లో 27 అన్నమాట. అక్కడ ఏంటంటే ఈ తీర్పు తర్వాత పరలోకం నుంచి యెరూషలేం, నూతన యెరూషలేం కిందికి వస్తుందండి. దానికి 12 ద్వారాలు ఉంటాయన్నమాట. అప్పుడు ఆ 12 ద్వారాల్లో నుంచి మనల్ని ప్రభు తీసుకొని వెళ్తారు పరలోకానికి. ఆ పరలోకాన్ని కూడా నూతన యెరూషలేం అంటారు అన్నమాట. అక్కడికి ఎవరు వెళ్ళరు అని ఉంటుందంటే, నేను చదువుతాను, ప్రకటన 21:27 అండి. అపవిత్రమైనదేదియు ఆ నగరం అంటే పరలోకంలో ప్రవేశించదు. అందరూ వాట్ ఎవర్ ఈజ్ అన్క్లీన్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అన్క్లీన్ లిప్స్, అన్క్లీన్ ఐస్, అన్క్లీన్ హియరింగ్, అన్క్లీన్ థాట్స్, అన్క్లీన్ హార్ట్, అన్క్లీన్ బాడీ, అపవిత్రమైనది ఏది కూడా పరిశుద్ధమైన పరలోకంలో ప్రవేశించదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులలో అతి పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోక ద్వారం ఎట్లా ఉంటుందంటే సూది బెజ్జం అండి. సూది బెజ్జం ఎంత ఇరుగ్గా ఉంటుంది. అందుకే యేసుప్రభు అంటారు, ఇరుకు మార్గంన ప్రవేశించండి. ఇక్కడ ఈ లోకంలో కూడా ఇరుకు మార్గం అండి పరలోకానికి వెళ్ళేది. ధనికుడు పరలోకంలో ప్రవేశించట కంటే
ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట చాలా సులభం అంటారనమాట. అంటే అంత కష్టం. లూకా 16లో చూసాము, ధనికుడు విందులు వినోదాలు నిత్యము కూడా. మరి ఇంట వాకిట ఉన్న లాజర్ని కొంచెం కూడా పట్టించుకోలేదండి. కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఇద్దరు ఒకే రోజు మరణించి ఉంటారు. ధనికుడికి పెద్దగా భూస్థాపన చేస్తుంటారు నేను అనుకుంటా. పెద్ద లారీలో చాలా ఫ్లవర్స్, పెద్దగా భోజనాలు, పెద్ద సమాధి కట్టుంటారు. ఈయన లాజర్కి ఎవరు లేరు, భిక్షగాడు, మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడో పడేసి ఉంటారు. కానీ ఈయన ఆత్మ, ఆయన ఆత్మ, ఆ నిరుపేద లాజరు మరణించగా ఆయన ఆత్మని దేవదూతలు తీసుకెళ్ళి అబ్రహాం ఒడిలో చేర్చారు. అంటే పరదేశ్ అండి, అక్కడ ఆత్మలు నిద్రిస్తాయి. అక్కడి నుంచి తీర్పు తర్వాత పరలోకం వెళ్తారు. మరి ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు తీసుకెళ్లారు చెప్పట్లా. ఆ లోపల ఏమున్నాయి, తిండిపోతు దయ్యం, కఠినమైన ఆత్మ, త్రాగుడు దయ్యం అన్నమాట. కనికరం లేదండి, కఠినమైన ఆత్మ. అంటే అది సైతాన్ పుత్రుడు, యాంటీ క్రైస్ట్ అన్నమాట. కనికరం ఉండదు. ఈ పిశాచులన్నీ ఆత్మను తీసుకొని నరకంలోకి వెళ్ళాయి. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఘోర నరకంలో కాలిపోతున్నాడంట. కాలిపోతూ పైన చూస్తే అక్కడ అబ్రహాం ఒడిలో కనబడుతున్నాడు లాజరు. తండ్రి అబ్రహామా అంటే ఆయనకు అబ్రహాం తెలుసు, బైబిల్ తెలుసు అనమాట. ఇక్కడ నేను ఈ మంటల్లో కాలిపోతున్నాను, లాజరు చిటికిన వేలు నీళ్ళలో ముంచి నాకు నా నాలుక ఎండిపోతుంది, కొంచెం పంపించరా అంటే అక్కడి నుంచి ఇక్కడ వీలు కాదు. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు సుఖాలు అనుభవించావు, నువ్వు లాజర్తో ఏమైనా పంచుకున్నావా, నీటి చుక్క నువ్వు పంచుకున్నావా? ప్లేసులు మారిపోయినాయి. అయినా ఇక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళడానికి ఇప్పుడు లేదు అంటాడనమాట. చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామంటే ఇప్పుడు ఈయన నరకంలో ఉన్నాడు, నరకం నుంచి మారుతాడండి? ఇంకా మారడానికి లేదు. ఒక వ్యక్తి తాను కుడిప్రక్క దొంగ అనిలాగా తానే పశ్చాత్తాపడాలి. ఆయన పశ్చాత్తాపడ్డాడు యాక్చువల్గా, అదంతా రాయబడలేదు. కానీ యేసు ప్రభుతో అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఘోరమైన పాపాలు చేసి ఇదిగో నాకు శిలువ మరణం నాకు తగినదే, ఎందుకంటే అన్ని నేరాలు చేశాను. శరీరం మరణిస్తుంది కానీ ఆత్మ, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో యేసు, నన్ను మన్నించి నన్ను కూడా పరలోకాన్ని తీసుకెళ్ళయ్యా నీతో పాటు, నువ్వు పరలోక తండ్రి కుమారుడని నేను నమ్ముతున్నా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు అంటారు, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని యేసు ప్రభు ఆయనకి మరి రక్షణ అభయాన్ని ఇస్తారనమాట. కనుక ఈ సమయం ఏంటంటే ఆ సింహాసనం ముందు మనందరం నిలబడాలండి. 2 కొరింథీ 5:10 కూడా ఉంటుంది. మనందరము తీర్పు కొరకు దేవుని ఎదుట నిలబడాలి. ఆ తీర్పులో మనం గెలవాలన్నమాట. అప్పుడు మనం గెలిస్తే జయించిన వారు పరలోకంలో ఉంటారు, జీవవృక్ష ఫలాల్ని తింటారు, ప్రకటన గ్రంథంలో ఉంటుందన్నమాట. సో దాని కొరకు మనము ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో చదువుతాను. ధవళ సింహాసన తీర్పు, ప్రకటన గ్రంథము 20:15 జీవగ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరూ అగ్నిగుండమున త్రోయబడిరి. ఈ అగ్నిగుండమే 2వ మరణం. ప్రకటన 21:27 అండి. అపవిత్రమైనదేదియు ఆ నగరంన ప్రవేశించదు. అలాగే దుష్కార్యములు నర్చిన వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు పరలోకంలో ప్రవేశించరు. ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంన ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశింతురు. అలాగే దానియేలు 12వ అధ్యాయంలో 1వ వచనమండి. ఆ కాలమందు మీ జాతిని కాపాడు మహాదూత మికాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. దేవుని జీవగ్రంథంలో తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. ఇంకా 12:10 ఏమని ఉంటుందంటే, చాలామంది శుద్ధిని పొందుదురు, దుష్టులు దుష్కార్యములను చేయుచునే ఉందురు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, తీర్పు జరిగిన తర్వాత ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయో వాళ్ళు మాత్రమే
పరలోకంలో ప్రవేశిస్తారు. కానీ జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని వాళ్ళు అగ్నిగుండంలోనికి, నరకంలోనికి నెట్టివేయబడతారు అని రాయబడింది. కనుక మేము మీ ఆజ్ఞలను పాటించి ప్రభా పరలోకంలో ప్రవేశించడానికి, ఇరుకు మార్గంలో ప్రయాణం చేయడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఎవరైతే దేవుని వాక్యాల్ని జీవిస్తారో వాళ్ళ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉంటాయండి. ఆ కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.